హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుమా వర్సెస్ శ్రీముఖి రిటైర్మెంట్పై సుమా క్లారిటీ. నేనేమైనా తొక్కేస్తున్నానంటూ శ్రీముఖిపై ఫైర్. అయితే మాత్రం విషయం ఏంటంటే, యాంకర్ సుమా తెలుగు బొల్లు తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్నారు యాంకర్ సుమా కనకల. ఇంకా 16 ఏళ్ల వయసులో బుల్లితెరపై అడుగుపెట్టిన సుమ గారు సుమారు 3 దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తూ స్టార్ యాంకరింగ్గా స్థిరమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళా గేమ్ షో ద్వారా సుమాకు విశేష ఆదరణ ఏర్పడింది. 12 ఏళ్ల విజయవంతమైన రన్తో ఈ షో ఇండియాలో అత్యంత కాలం ప్రసారమై టీవీ గేమ్ షోగా రికార్డ్ అయితే మాత్రం సృష్టించింది. అయితే తాజాగా యాంకర్ సుమ తన రిటైర్మెంట్పై షాకింగ్ కామెంట్స్ చేశారంట. అయితే ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే, సుమ కనకల గారు తన కెరియర్ ప్రారంభంలో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్గా నటించి నందమూరి వ్యక్తిత్వం వంశీతో నటన చూపించారు. ఆ తర్వాత మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ సినిమాలు పెద్ద విజయం సాధించలేదని తర్వాత బాలకృష్ణ పవిత్ర ప్రేమ వంటి చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. కానీ అవి కూడా కలిసి రాలేదు మన సుమ గారికి. దీంతో సుమ బుల్లితెరపై దృష్టి పెట్టారు. బుల్లితెరపై ఫోకస్ పెడుతూ యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించగా ఈ క్రమంలో సుమ రియాలిటీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచ్ కార్యక్రమంలో యాంకరింగ్ అయితే చేసింది. అతను ప్రత్యేకత శైలితో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. గత ఏడాది జయమ్మ పంచాయితీ చిత్రంలో లీడ్ రోల్గా నటించినప్పటికీ సినిమా పెద్ద విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో సుమ యాక్టింగ్ పెద్దగా సరిపడలేదని, యాంకరింగ్ మాత్రమే ఇష్టమని పేర్కొన్నారు. తర్వాత కొద్ది రోజులకు నీట్ ఇంజనీరింగ్ ఫెస్ట్లో సుమ విద్యార్థులతో మాట్లాడుతూ, సిల్వర్ స్క్రీన్ యాక్టింగ్ వద్దులే, అది నాకు పెద్దగా కలిసి రావడం లేదు, ఇంకా యాక్టింగ్పై ఫోకస్ పెట్టను అని స్పష్టంగా తెలిపారు. ఇంకా సుమ అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం రిటైర్మెంట్ అంశం కాదు, కేవలం తన వ్యక్తిగత ప్రాధాన్యత. బుల్లితెరలో ఇప్పటికే స్టార్ యాంకర్గా స్థిరపడినందున సినిమాల అవకాశాలపై ఫోకస్ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు సుమ కనకల. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ సుమ తన రిటైర్మెంట్ తెరపై వచ్చిందని, ఈటీవీలో ప్రసారమైన దీపావళి స్పెషల్ రావడం మళ్ళీ రాని రోజు కార్యక్రమంలో యాంకర్ సుమ తన కొడుకు యంగ్ హీరో రోషన్తో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరించారు. సాధారణం కంటే భిన్నంగా ఉండాలని శ్రీముఖి సుమను తన కొడుకు రోషన్తో ఇంటర్వ్యూ చేయాలని ఒక స్క్రిప్ట్ అయితే ప్లాన్ చేశారు. అయితే రోషన్కి యాంకర్ కొత్త కాబట్టి యాంకరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అంటూ శ్రీముఖి ఒక డెమో ఇంటర్వ్యూ అయితే చేసింది. ఈ ఇంటర్వ్యూలో శ్రీముఖి సుమను ప్రశ్నిస్తూ ఎప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నారు అని అడిగింది. ఈ ప్రశ్నకు సుమ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. నువ్వు కూడా ఇలా అడుగుతావా శ్రీముఖి? అసలు ఇది అడగాల్సిన ప్రశ్నేనా? వేరే వాళ్ళు అడిగితే ఓకే, కానీ నువ్వు కూడానా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా సుమ తర్వాత నా అవకాశాలు వస్తున్నాయి, నేను రిటైర్మెంట్ ఎలా ప్రకటిస్తాను అని తెలిపింది. ఈ మాటలతో శ్రీముఖి షాక్ అయ్యారు. తను వేరే ఉద్దేశంతో అడగలేదని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది శ్రీముఖి. కానీ సుమ మాట్లాడనీయకుండా నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించి తన స్థితిని స్పష్టంగా చెప్పేశారు. కాస్త ఆగ్రహం తర్వాత సుమ నవ్వుతూ ఇలా ఆన్సర్ చేయకుండా నార్మల్ సమాధానం చెప్పాలి అని శ్రీముఖికి సూచనిచ్చారు. ఈ క్రమంలో ప్రేక్షకులు, టీవీ సభ్యులు ఒక్కసారిగా నవ్వేశారు. వాస్తవానికి కాంట్రవర్సీకి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఇది హైపర్ ఆది స్క్రిప్ట్లో భాగమని శ్రీముఖి తెలిపే ప్రయత్నం చేశారు. ఈ స్క్రిప్ట్ ద్వారా సుమ ఖానా రిటైర్మెంట్ వార్తలపై వచ్చిన రూమర్స్ కూడా చెక్ పెట్టడమే కాకుండా ఆమె వ్యక్తిగత ప్రాధాన్యత స్పష్టంగా తెలియజేశారు. 30 ఏళ్ల తన యాంకరింగ్ ప్రస్థానంలో సుమ సోషల్ మీడియా, బుల్లితెర, బ్లాక్ బస్టర్ ఈవెంట్స్ ద్వారా తన క్రేజ్ను కొనసాగిస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని అందరికీ క్లారిటీ ఇచ్చారు సుమ గారు. మీరు ఎంతమందికి ఇన్ఫర్మేషన్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.